సినిమా ఇండస్ట్రీ అంటేనే పోటీమయం. ప్రతి ఒక్కరికి తమ సినిమానే ఆడాలి, కోట్లు గడించాలి అని ఉంటుంది. అందుకోసం చాలాసార్లు సోలో రిలీజ్, పండుగ రిలీజ్లు చూసుకుంటారు. అయితే తాము సోలో రిలీజ్ పెట్టుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు ఆగుతారా? చిన్న సినిమాలు ఒకే వారంలో కుప్పలు తెప్పలుగా రిలీజయ్యి దేనికీ ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి ఏర్పాటవుతుంది. స్టార్ సినిమాలకి ఆ పరిస్థితి వస్తోంది. దేవర రిలీజ్కు మాత్రం అదే పరిస్థితి కనబడుతోంది. తెలుగులో నెక్స్ట్ పెద్ద సినిమాల్లో ఒకటి దేవర. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించిన తేదీ ఏప్రిల్ 5కు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ అది జరగలేదు. మధ్యలో చాలా అవాంతరాలు వచ్చాయి. విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం, అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రిలీజ్ డేట్కు ఫ్యామిలీ స్టార్ వచ్చింది. దేవరకు సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. దసరాకు దేవర వేట ఉండబోతుందని ప్రకటించేశారు. అక్టోబర్ 10న దేవర రిలీజ్ కాబోతుందని మేకర్లు అనౌన్స్ చేశారు. అయితే ఈ దసరాకు భారీ పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఎటు చూసినా పెద్ద సినిమాలే కనబడుతున్నాయి. అక్టోబర్ నెల మొత్తం పెద్ద సినిమాల రిలీజ్ జాతరలా ఉంది. దేవర సినిమాకు చాలా పెద్ద సినిమాల కాంపిటీషన్ ఎదురవబోతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం దేవరకు 2 వారాల ముందే వస్తోంది. మరోపక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం సైతం అక్టోబర్ రిలీజ్కే ఎయిమ్ చేస్తున్నారు. ఇవి చాలదన్నట్లు అజిత్ విదా మయూర్చి సినిమా, రజనీకాంత్ వెట్టయాన్ సినిమాలు సైతం అక్టోబర్లోనే వస్తున్నాయి. ఎన్ని సినిమాలు దేవర చుట్టూ కనబడుతున్నాయి. అయితే దేవర టీం ఇవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. రాబోయే రోజుల్లో ఎలా ప్రమోషన్స్ చేసి జనాల్లోకి వెళ్లాలి అనే దానిపైనే దృష్టిపెట్టి ఈ మేరకు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వలన బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాల మాత్రం వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు.